ఓవర్ వెయిట్ అండ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వాడచ్చా? ఈ డౌట్ మీకు కూడా వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, ఐఎమ్ డాక్టర్ అమూల్య నాగుల్పల్లి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ అనేది ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద రీజన్స్. సో యాజ్ ఏ డాక్టర్, ఓవర్ వెయిట్ ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఒక 10% వెయిట్ లాస్ అవ్వమని సజెస్ట్ చేస్తాము. వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అసలు మీకు అవసరమా లేదా అనేది మీ హైట్, వెయిట్, బిఎంఐ అండ్ కోమార్బిడిటీస్ ని బట్టి డిసైడ్ చేస్తాము. వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ యూజ్ చేసేటప్పుడు మీరు వెయిట్ లాస్ అయ్యి ఒక్కొక్కసారి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, వెయిట్ లాస్ ఇంజెక్షన్ వాడేటప్పుడు మనము ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అనేవి ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకంటే ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వల్ల మనకి పుట్టబోయే బిడ్డ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఇంకా క్లియర్ గా స్టడీస్ రాలేదు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మనం ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అట్లీస్ట్ 2 months ముందు ఆపేయాలి. సో ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకొని మీ టార్గెట్ వెయిట్ రీచ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ని సేఫ్ గా వాడచ్చు. ఇలాంటి లేటెస్ట్ మెడికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ మీద ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను ఫ్యూచర్ వీడియోస్ లో క్లారిఫై చేస్తాను.